హాయ్ హలో అండి. తలనీలాల ఫలితం ఏమిటి అనే టాపిక్ చూద్దాం. తలనీలాల ఫలితం ఏమిటి అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. నిజానికి దేవునికి తలనీలాలు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల దేవునికి కళ్యాణ కట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం. గర్భంలో ఉన్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు ఉంటాయి. అందుకనే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను కలిగి ఉన్నందునే శిరోజాలను శిరోగతాని పాపాని అంటారు. భగవంతునికి భక్తితో తలనీలా సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం. తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన ఉంది. జయద్రథుడు అంటే సైంధవుడిని సంహరించేందుకు భీముడు సిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతడిని వారిస్తాడు. కౌరవుల సోదరి దుశ్శల భర్త సైంధవుడు. అతన్ని వధించడం ధర్మసమ్మతం కాదు. అందుకనే తన వెంట్రుకలను తీసేస్తే తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు. అప్పుడు సైంధవుడికి గుండు గీస్తారు. తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అంటారు. మన సాంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలంటారు. అందుకనే క్షవరం అనే బదులు కళ్యాణం అని పలకాలని జనమేజయుడి సోదరుడైన శతానీకుడు సూచించారు. దీంతో కళ్యాణం అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో కళ్యాణ కట్టగా స్థిరపడింది. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడు. అందుకనే తిరుమల శ్రీనివాసుడిని కలో వెంకటనాయక అంటారు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకనే ఆయన సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత లభిస్తుంది. ఇదండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.